హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే కపిల్ తీర్థానికి అయితే వచ్చామన్నమాట. గుడి ముందర బైక్ పార్కింగ్ ఉంది. బైక్ తీసుకొచ్చిన వాళ్ళు బైక్ పార్క్ చేసేసి అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు. చాలామంది తిరుమలకి వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. గుడి స్టార్టింగ్లోనే ఆంజనేయ టెంపుల్ అయితే ఉన్నింది. గుడి ముందరే అన్నదానం చేస్తున్నారు ప్రసాదం. తిరుమలకి వెళ్ళిన వాళ్ళు అందరూ వచ్చున్నారు. టెంపుల్ లోపల ఫొటోస్ అలాంటివి ఏమీ అలో లేదు కాబట్టి ఇంకా వెళ్ళి దర్శనం అయితే చేసుకొచ్చేస్తాం. ఇక్కడ వచ్చి పెయింటింగ్ వేస్తున్నారనమాట గోడ పైన. ఇది శ్రీ నాగేశ్వరం, శ్రీ మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం, శ్రీ వైద్యనాథం, త్రయంబకేశ్వరం, కేదారేశ్వరం, శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ సోమనాథ స్వామి, శ్రీ విశ్వనాథం. ఈ పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ మీద ఇక్కడ పక్కనే చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహంలో ఉంది. చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. ఇక్కడున్న కోనేరులో అయితే ఫస్ట్ కాలు చేతులు కడుక్కొనేసి మళ్ళీ కపిలేశ్వర దేవాలయం లోపలికి వెళ్ళి అయితే దేవుడి దర్శనం చేసుకొని మనం ఇంటికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ చూసారంటే మీకు తేనె పట్టు ఉంది. ఇక్కడ ఉంది తేనె పట్టు. ఇక్కడ చూసారంటే అల్లో కపిల్ తీర్థం లాస్ట్లో ఇక్కడ ఒక లింగం కనిపిస్తుంది చూడండి, లింగం. సో ఇప్పుడైతే మనం మునిగేసి అయితే వెళ్దాం టెంపుల్ దర్శనానికి. ఓకే, హాలిడే కదా, చాలా మంది వచ్చినట్టున్నారు. చాలా మంది స్విమ్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ దర్శనం లోపల ఫోన్స్ ఏమాలో లేదు కాబట్టి మనం ఫోన్స్ అని ఆఫ్ చేసేసుకొని దర్శనానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని వచ్చేసి మళ్ళీ రిమైనింగ్ వీడియో తీస్తాం. టెక్నాలజీ ఎంత ముందుకెళ్ళిపోయిందో చూడండి. దేవుడి దర్శనం చేసుకొని బ్యాక్ సైడ్ ఏంటంటే డొనేట్ చేయడానికనే ఒక మిషన్. చాలామంది క్యాష్ తీసుకోరారు కదా, ఫోన్పే యూపీఐ యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక చిన్న ఏటీఎం మిషన్లా ఉంది, కానీ డొనేట్ చేసే మిషన్. ఇంకా ఎన్నెన్ని చూడాలో. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది అనమాట. టెంపుల్ పైన అయ్యో కాలు కాలిపోతుంది. కోనేరు అక్కడి నుంచి వస్తామా, ఆపోజిట్లో ఉంది కదా, అది కపిలేశ్వర స్వామి టెంపుల్. అదే ఈ సైడ్ ఆపోజిట్లో వచ్చి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, కానీ అదైతే క్లోజ్లో ఉందన్నమాట. గృహలాగే ఏదో కింద ఉంది, కానీ బ్యాక్ సైడ్ బోర్డు చూసారు కదా, నో ఫోన్స్ అలౌడ్ అండ్ వీడియోస్ అలౌడ్. అందుకని మనం జస్ట్ దర్శనం చేసుకొని అలా అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూసారంటే ఫ్లవర్స్ అన్ని పైన ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్ అంటే ఎంతమందికి తెలుసో కింద అయితే ఒకసారి కామెంట్ చేయండి. నేను చాలా సార్లు చూస్తున్నాను. ఫ్లవర్ ఉంటుంది, దాని మధ్యలో లింగ ఆకారంలో ఉంటుంది అన్నమాట. అంటే లింగం పైన అయ్యో పడిపోయింది. యాక్చువల్లీ ఏమైందంటే షూట్ చేస్తాను కదా, పువ్వు అయితే కింద పడిపోయింది మనకంటూ. ఇదే అన్నమాట. ఈ మిడిల్లో వచ్చి ఒక్క నిమిషం, ఈ మిడిల్లో హోల్ ఉంది కదా, అక్కడ వచ్చి లింగం ఉంటుంది అనమాట. పైన ఉండేది పాము లాగా.
ఇంకా గుడి నుంచి బయటకైతే వచ్చేసాము. ఎండలు మండిపోతున్నాయి కాలుతో సహా. ఇంకా అందుకే అక్కడ ఉన్న వాటర్ మిలన్ పీస్ అయితే ఒకటి తీసుకొని తినేసాను అనమాట. 30 రూపీస్ చెప్పారు. టేస్ట్ చాలా బాగుంది. ఈ వీడియో అయితే ఇంతే. మీకు కానీ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా మంచి, చాలా చల్లగా ఉంది, తీయగా ఉంది.